పెహల్గాం ఉగ్రదాడిలో బలైన భారత పౌరుల ఆత్మకు శాంతి చేకూరేలా వారి కుటుంబాల కన్నీటి నుండి పుట్టిన ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేసి విజయం సాధించిన తరుణంలో భారత త్రివిధ దళాలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాలకు సంఘీభావం ప్రకటిస్తూ భీమవరంలో శనివారం తిరంగా యాత్ర ఘనంగా నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛందంగా ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. తొలుత భీమవరం విశాఖోడేరు వంతెన వద్ద నుండి మాజీ రాజ్యసభ సభ్యురాలు, టీడీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి జాతీయ జెండా ఊపి తిరంగా ర్యాలీని ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా తిరంగా ర్యాలీ సాగి జువ్వలపాలెం రోడ్డులోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ముగిసింది. ఈ సందర్భంగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ పెహల్గాంలో అతి కిరాతకంగా దాడి చేసిన పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై ప్రధాని మోడీ నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో తీసుకున్న ప్రతి చర్యలో ప్రపంచ దేశాల నుండి కూడా మద్దతు లభించిందని, మన దేశంపై దాడికి పాల్పడితే ఎలాంటి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ప్రపంచ దేశాలకు ఆపరేషన్ సింధూర్ మన ఘన విజయం ద్వారా తెలియజేస్తుందని అన్నారు. ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుదలను ఓర్వలేని కొన్ని ప్రభుత్వాలు ఈ కుట్రలకు పాల్పడుతున్నాయని, వారందరికీ మన సైనిక శక్తి సామర్థ్యాలు తెలిసి వచ్చిందని అన్నారు. భారత్ పై ఇకపై ఎవరూ దుస్సాహసానికి పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ తిరంగా ర్యాలీలో రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, పీఎస్సీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి, జిల్లా ఎస్పీ అద్నా నయీం అస్మి, ఏపీ ఐఎస్సీ చైర్మన్, పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు మంతెన రామరాజు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, కూటమి నాయకులు నాన్ని తాతాజీ, కొళ్ల నాగేశ్వరరావు, అల్లూరి సాయి దుర్గరాజు, పేరిచెర్ల సుభాష్, కోమటి రవికుమార్, ఇందుకూరి రామలింగరాజు, మెరగాని నారాయణమ్మ, పొత్తూరి బాపిరాజు, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, చనమల్ల చంద్రశేఖర్, కాయిత సురేంద్ర, కలిదిని వినోద్ వర్మ, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, మాజీ జవాన్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పాల్గొని తిరంగా ర్యాలీని విజయవంతం చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి తిరంగా యాత్రలో భాగంగా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తిరంగా యాత్ర జరుగుతూ ఉంది. ఏదైతే పహల్గాం దాడి ఉన్నదో ఆ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ తీసుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఆ కార్యక్రమం ద్వారా ప్రపంచ దేశాలకు భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలను తెలియజెప్పిన సందర్భంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి యావత్ ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేసినటువంటి సందర్భంలో ఈ తిరంగా యాత్ర ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది. అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రముఖులు ఈవేళ ఈ తిరంగా యాత్రలో పాల్గొనడం జరుగుతుంది. ఏదైతే ప్రపంచంలో ఈవేళ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి దేశాల్లో భారతదేశం ముందు ఉందనేటువంటి విషయం అందరూ గమనించాలి. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేటువంటి విషయంలో భారతదేశం వెనుకంజ వేసేటువంటి ప్రసక్తి లేదని ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం ద్వారా మనం తెలియజెప్పడం జరిగింది. ఇవాళ ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తి భారతదేశం రాబోయేటువంటి రోజుల్లో 3వ ఆర్థిక శక్తిగా ఎదగబోతూ ఉంది. రక్షణ వ్యవస్థలో పటిష్టంగా ఉంది. కేవలం భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో ముఖ్యంగా ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వారిలో అభద్రతా భావాన్ని సృష్టించాలనేటువంటి ఉద్దేశంతో పహల్గాం ఘటనకు పాకిస్తాన్ ప్రోద్బలంతో ఉగ్రవాదులు పాల్పడడం జరిగింది. నేను ఎవరైతే టూరిస్టులు ఉన్నారో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2 వ్యక్తులు చనిపోతే అందులో కావలికి చెందినటువంటి మధుసూదన్ రావు గారి ఇంటికి వెళ్ళి వారి భార్యను పరామర్శించడం జరిగింది. మీనాక్షి ప్రసన్న ఆవిడ చెప్పడం జరిగింది, టూరిస్టులను టార్గెట్గా చేసుకుని, ముఖ్యంగా హిందువులను టార్గెట్గా చేసుకుని భర్తలను టార్గెట్గా చేసినటువంటి కార్యక్రమంలో భర్తలను కోల్పోయినటువంటి సందర్భంలో కూడా మీనాక్షి ప్రసన్న గారు, కావలికి చెందినటువంటి మధుసూదనరావు గారి భార్య చెప్పడం జరిగింది. దేశం కోసం ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పనిచేస్తున్నటువంటి విధానం, నేను భర్తను కోల్పోయాను,
బాధగా ఉంది. అయినా కానీ వాళ్ళు చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం అయితే ఉందో ఆ కార్యక్రమాన్ని ప్రశంసిస్తున్నాను. ఈ దేశానికి మోడీ గారి పాలన అవసరం. మోడీ లాంటి శక్తివంతమైనటువంటి నాయకుడు అవసరం అనేటువంటి సందర్భంలో ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం అయితే ఉందో ఆ సింధూర్ కార్యక్రమాన్ని మహిళల ద్వారా ప్రారంభించడం మాకు మనశ్శాంతిని ఇచ్చింది అనేటువంటి విషయాన్ని మీనాక్షి ప్రసన్న గారు చెప్పడం జరిగింది. అంతటి మనోధైర్యంతో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా అభినందిస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది, పాకిస్తాన్లో చర్చలు అంటూ ఉంటే ఏదైతే పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో దాని మీద మాత్రమే చర్చలు ఉంటాయి, కానీ వేరే చర్చలు ఉండవు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మనమంతా కూడా ఇటువంటి సందర్భంలో పౌరులుగా ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలి. అందులో భాగంగా ఈ తిరంగా యాత్రని నిర్వహించడం జరుగుతాం. ఈరోజు భీమవరం పట్టణంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో తిరంగ యాత్ర కార్యక్రమం మన భారతదేశ ఐక్యత చాటడం కోసం, మన భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేయడం కోసం ఈరోజు తిరంగ యాత్ర కార్యక్రమం చేయడం జరుగుతుంది. భారతదేశం అంటే గొప్ప దేశము. ప్రపంచ దేశాలు అన్ని దేశాల్లో కంటే ఐక్యతకు, న్యాయానికి, ధర్మానికి, నిబద్ధతకు మారుపేరిన భారతదేశం ఈరోజు తిరంగ యాత్ర ప్రారంభిస్తున్న గతంలో చేసిన పాకిస్తాన్ దురాగతాలను అరికట్టడానికి భారతదేశం కృతనిశ్చయంతో ఉంది. భారతదేశం ఏ కార్యక్రమం చేసినా నిబద్ధతతో చేస్తుంది. భారతదేశం అంటే ప్రపంచ దేశాలకే ఒక ఆదర్శంగా ఉండే విధంగా ఉంటుంది. మన భారతదేశం ఐకమత్యం కోసం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేపట్టిన ఈ శాంతి యాత్రలో, త్రిరంగ యాత్రలో మేమందరం పాల్గొనడం చాలా చాలా సంతోషం. ఇందులో కూటమి నాయకులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయటానికి అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే మన భారతదేశం అంటే ఒక ఐకమత్యానికి మారు పేరు. మొన్న ఏదైతే కాశ్మీర్లో మరి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో అమాయకులు బలి తీసుకున్న సందర్భంగా నరేంద్ర మోడీ గారు కేంద్ర నాయకత్వం కూడా భారతదేశం ఐకమత్యం కోసం, శాంతి కోసం అందరూ కూడా చాలా ఉగ్రవాదులను ఎదిరించి భారతదేశ ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని నెలకొల్పే విధంగా పనిచేయడం జరిగింది. ఈ రోజున అందరికీ కూడా ఐకమత్యం తెలియజేసే విధంగా ఈ శాంతి యాత్రలు చేయడం జరుగుతుంది భారతదేశం వ్యాప్తంగా. ఈ రోజున భీమవరంలో కూడా కూటమి నాయకత్వంలో ఈ శాంతి యాత్ర పెట్టడం జరిగింది. ఇందులో పాల్గొన్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన యొక్క భీమవరం పట్టణంలో పార్టీలకు అతీతంగా అందరూ కూడా సేవా సంఘాలన్నీ కూడా కలిపి తిరంగ యాత్ర చేయడం జరుగుతుంది. ఏదైతే పెహల్గామో ఏదైతే జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదులు కానీ పాకిస్తాన్ కానీ కలిపి చేసినటువంటి మారణ హోమానికి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు భారతదేశం యొక్క సత్తా ఏమీ లేదని అని వాళ్ళు ఏదో చెప్పుకునేటువంటి పరిస్థితిని తిరగరాసి ఈరోజు ఒక పక్కన సింధూర్ అని ఆపరేషన్ సింధూర్ అని కార్యక్రమాన్ని చేసి ఇక్కడ ఉన్నటువంటి మోడీ గారు కానీ ఎన్డీఏ ప్రభుత్వం ధీటుగా ఎదుర్కోవడం జరిగింది. ముఖ్యంగా భారతదేశం అంటే ఈరోజు అగ్రగామి దేశాల్లో ఒక దేశంగా టాప్ 5 కంట్రీస్లో ఒక కంట్రీగా ఎదుగుతూ ఉంది. ఇంకా భారతదేశం వైపు ఎన్నో దేశాలు పారిశ్రామికంగా ముందరకు వచ్చి పారిశ్రామిక ఇండస్ట్రీస్ ఎన్నో పెట్టడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇటువంటి సమయంలో ఇలాంటిది కార్యక్రమాలు చేస్తే భారతదేశాన్ని ఆపగలరని వారి యొక్క దురుద్దేశంతో చేయడం జరుగుతూ ఉంది. వారు ప్రత్యేకంగా హిందువులను టార్గెట్ చేయడం కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని టార్గెట్ చేయడం కానీ ఆ దౌర్భాగ్యమైనటువంటి చర్యలు చేయడం జరుగుతూ ఉంది. ఒక పక్క చెబుతూ ఉన్నారు మోడీ గారు కానీ, రక్షణ శాఖ మంత్రి కానీ, అన్ని పక్షాలు కూడా ఒకే తీటి మీద ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పీఓకే సంబంధించి వారు మనకు అప్పు చెప్పవలసిందే. పాక్ ఆక్రమిత కాశ్మీర్ని అప్పు చెప్పకపోతే ఇంకా ధీటైన చర్యలు వారు ఏదైనా చేసి ఈరోజు పాకిస్తాన్ని నేల మట్టం చేసేటంత భారతదేశానికి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటాను. మరి మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్
లో మన భారతదేశ త్రివిధ దళాలు కూడా ఒక గొప్ప విజయం సాధించడం జరిగింది. మరి గాంధీ గారు చెప్పినట్టు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద చూపించాలనే పరిస్థితి నుంచి భారతదేశానికి హాని కలిగిస్తే కనుక ఎవరిని కూడా ఊరినే పరిస్థితి లేదని ఒక మెసేజ్ ప్రపంచానికి ఇవ్వడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా తిరంగ యాత్ర చేయడం, అందులో భాగంగా ఈరోజు మన భీమవరం నియోజకవర్గంలో తిరంగ యాత్ర చేయడం జరుగుతుంది. మరి పెద్దలు ఎమ్మెల్యే గారు పులపతి రామాంజలి గారు, కేంద్ర మంత్రులు శ్రీనివాస్ వర్మ గారు, పాకా సత్యనారాయణ గారు, పెద్దలు సీతారామలంశ గారు, అలాగే బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు అందరూ కూడా ఇందులో పాల్గొని వాళ్ళకి మద్దతుగా, మన భారతదేశానికి మద్దతుగా ఈరోజు ఒక మంచి యాత్ర చేయడం జరుగుతుంది. జై హింద్, జై భారత్. ఏదైతే పెహల్గాంలో అమాయక ప్రజల మీద చేసిన ఉగ్రదాడిలో ఈవేళ యావత్ భారతదేశం కూడా నివ్వెరపోయే స్థితి తీసుకొచ్చారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులకి బుద్ధి చెవటంలో మన సైనికులు ఏదైతే ఉన్నారో త్రివిధ దళాలు అందరూ కూడా చాలా బాగా పనిచేసిన విధానం. ఈరోజు పాకిస్తాన్ ఒకటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా మన సైనికులు, మన భారతదేశం అంతా కూడా వారికి గుణపాఠం చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇలాంటి ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్కి రక్షణ శాఖ మంత్రి ఏదైతే ఉన్నారో అలాగే నరేంద్ర మోడీ గారు కానీ ఈ భారతదేశం కూడా ఎటువంటి పరిస్థితిలో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఈవేళ యావత్ భారతదేశం కూడా సైనికులకి సంఘీభావం తెలియజేస్తూ ఈ తిరంగ యాత్ర ఏర్పాటు చేయటం, దానిలో భాగంగా భీమవరంలో కూటమి అందరం కలిపి ఈ కులాలకి అతీతంగా అందరూ కూడా అన్ని వర్గాలు కలిపి ఈరోజు తిరంగ యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే చెప్పేది, పాకిస్తాన్ ఈ ఉగ్రవాదులు పెంచి పోషించడం అనేది వారు విస్మరించుకోవాలి, సమైక్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. వాసులు పెట్టే ఖాళీగా ఉంది.
మాతరం